లవ్ యూ సో మచ్. ఎందుకంటే నువ్వు నా లైఫ్లోకి వచ్చిన తర్వాత నా లైఫే మారిపోయింది. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సాయిని. ఈ రోజ్ డే ప్రపోజ్ డే మిస్ అయిపోయింది కొంచెం వర్క్ ఉండడం వల్ల. ఇప్పుడు చేద్దాం అనుకుంటా, అందుకే చిన్న చాక్లెట్ డేగా ఈరోజు ఒక చాక్లెట్ తీసుకొని ఒక కేక్ తీసుకొని వెళ్తున్నా. సిరికి తెలియదు అంటే ఎట్లా ఎట్లా ఫీల్ అవుతుందో చూద్దాం ఒకసారి. దానికి వెళ్దాం మరి. కేక్ వద్దా సిరికి తెలియదు ఫ్రెండ్స్. ఇప్పుడు ఏం చేస్తుందో చూద్దాం. చిన్న కేక్ ఒక చాక్లెట్ తీసుకున్నా. వీడు ఓనర్ కొడుకు, మా శివన్న కొడుకు, మామ. సో ఈ డ్రెస్ చూసారు కదా, చాలా మంది అడుగుతున్నారు అక్క డ్రెస్ చాలా బాగుంది. సో ఇందాక మా ఫ్యాన్స్ కూడా మా ఇంటికి వచ్చారు, వాళ్ళకి కూడా చాలా నచ్చిందంట. సో ఈ డ్రెస్ నేను సాయి కలెక్షన్స్ 49 వాళ్ళ దాంట్లో తీసుకున్నాను. నాకు ప్రతి ఒక్కటి మేఘన సెండ్ చేస్తుంది అనమాట. సో నన్ను మా సాయి ఎంతగా ఇష్టపడతాడో అంతకన్నా ఎక్కువ మేఘన ఇష్టపడుతుంది అనమాట. సో చాలా చాలా థ్యాంక్ యూ మేఘన, నువ్వు నాకు చాలా అంటే చాలా సపోర్ట్ చేస్తున్నావు. థ్యాంక్ యూ సో మచ్. సో మీకు కూడా ఈ డ్రెస్ నచ్చినట్టయితే ఇన్స్టాగ్రామ్లో నేను మెన్షన్ చేశాను ఆల్రెడీ రీల్స్లో, సాయి కలెక్షన్స్ 49 ఉంటుంది. సో మీకు కూడా ఇలాంటి డ్రెస్లు అండ్ హాఫ్ శారీస్ కూడా మీరు చాలా మంది అడిగారు కదా, నేను వాళ్ళ కలెక్షన్లోనే తీసుకున్నాను. వాళ్ళ ఐడి నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, వెళ్ళేసి ఒకసారి విజిట్ అయ్యేసి మీకు నచ్చిన డ్రెస్ని మీరు తీసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ. హ్యాపీ చాక్లెట్ డే. రెడీ అవ్వనేసి తీసుకొచ్చావా? కేక్ తీసుకొచ్చా. సరే ఇప్పుడైతే మనం కేక్ కోసేద్దాం. అనుకోలే గాయ్స్, మా ఆయన నాకు సర్ప్రైజ్ ఇస్తారని. యాక్చువల్లీ ఏం చెప్పాడంటే, మేము చాలా రోజుల నుంచి వీడియో చేయలేదు కదా, నువ్వు రెడీ అవ్వు, నేను వస్తున్నా, వీడియోస్ ఏదైనా చేద్దాము అనేసి చెప్పాడనమాట. నేను అందుకే రెడీ అయ్యాను, కానీ ఇలా సర్ప్రైజ్ ఇస్తాడని అనుకోలేదు. చూడు ఎలా చూస్తున్నాడు. చిన్నగా ఒక స్ప్రే క్యాండిల్. ఇది తెలియదు అన్నమాట ఫ్రెండ్స్, ఇప్పుడే ఫస్ట్ టైం నేను అసలు ఎక్కువ చాక్లెట్ కేక్ దగ్గరకు వచ్చేదాన్ని. సో నా ఫేవరెట్ చాక్లెట్ కేక్, చాక్లెట్ చేసాడు అన్ని వాడాల. అమ్మా మమ్మీ నేను ఇంకేమి ఇవ్వలేను. అయ్యో, మా సిరికి చాక్లెట్ కేక్ అంటే బాగా ఇష్టం. ఫస్ట్ వెళ్ళి పట్టి చాక్లెట్ తీసుకున్నాం. చాక్లెట్ తీసుకుంటే అంటే బాగుంటుంది, ఏదైనా చేద్దామంటే కేక్ గుర్తుకొచ్చేసింది. సిరికి కూడా చాక్లెట్ కేక్ బాగా ఇష్టం. నాకు పెళ్ళైనప్పటి నుంచి ఫస్ట్ టైం డైరీ మిల్క్ తీసుకొని వచ్చారు, ఇంత పెద్దది. సో అదేనమాట. మేము బేసిక్గా చాక్లెట్స్ ఎక్కువ తినాం, కానీ నాకు చాక్లెట్ కేక్ అంటే చాలా ఇష్టం. సో ఈ బెలూన్ పెట్టింది, కాండిల్ పెట్టి. ఈ బెలూన్ కూడా లవ్ షేప్ లా మొత్తం హ్యాపీ బర్త్డే వచ్చింది. కాకపోతే లవ్ షేప్ అని తీసుకొని వచ్చిన వదిద్దాం, నా ఊపిరితోనే ఇద్దాం. క్యాండిల్ అవసరం నేనేం ఇవ్వలేను గాయస్ మీ అన్నకు, ఇలా చేస్తారని అనుకోలే. యాక్చువల్లీ మేము నేను ప్రపోజ్ డేది వీడియో తీద్దాం అనుకున్నాం, చాక్లెట్ డే కూడా తీద్దాం అనుకున్నాం. కాకపోతే కొంచెం సాయి బయటికి వెళ్ళిండే, వర్క్ చాలా ఉండే. నేను పడిపోతుంది, అది వెళ్ళిపోయింది కూతబడి. సో అందుకే నేను వీడియోస్ తీయలేకపోయాం. అయినా నేను ఈరోజు సాయికి ప్రపోజ్ చేస్తాను. ఎలా చేస్తానో మీరు ఎక్కడ ఇలా కూర్చుందాం రా, అంటే ఇది ఒక దమ్నే చేసి
నీది రన్నింగ్ ఉండదు మొత్తంగానే ఉండాలి ఇట్లా చూపించి మళ్ళీ పోయి కూర్చో సో నాకైతే చాలా హ్యాపీగా ఉంది. సో కేక్ కూడా చాలా అంటే చాలా బాగుంది. మేము ఎప్పుడు ఇక్కడే కేక్ ఆర్డర్ ఇస్తాం అనమాట. సో నాకు చాలా చాక్లెట్ కేక్ అంటే చాలా ఇష్టం. అనుకోలేదు మా సాయి ఇలా తెస్తాడని. అసలు నేను డైరీ మిల్క్ చాక్లెట్ ఇంత పెద్దది ఫస్ట్ టైం, అంటే ఆఫ్టర్ మ్యారేజ్ ఫస్ట్ టైం నాకు తీసిచ్చాడు అనమాట. సో నాకు అయితే చాలా హ్యాపీగా ఉంది. చాలా చాలా థ్యాంక్ యూ. అంటే ఎట్లా చెప్పాడంటే, మేము ఇన్ని రోజుల నుంచి వీడియోస్ తీయలేదు కదా, నువ్వు రెడీ అవ్వు, నేను వస్తున్నా, వీడియో తీద్దాం ఏదైనా అనేసి చెప్పిండు అనమాట. సో బయటకు వెళ్ళిండు పని మీద. సో సరే వచ్చి పట్టుకు తిడతారు కదా అనేసి నేను రెడీ అయి కూర్చున్నాను అనమాట. సో నాకు చాలా అంటే చాలా సర్ప్రైజ్ చేస్తావు, చాలా థ్యాంక్ యూ. అండ్ మేము ప్రపోజ్ వీడియో మిస్ అయ్యాము. సో ఎప్పుడు నాకు ప్రపోజ్ మా సాయే చేశాడనమాట. సో నేను ఇప్పుడు ఒక్కసారి కూడా మా సాయికి నేను ప్రపోజ్ చేయలేదన్నమాట సాయికి. సో ఫస్ట్ టైం చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే ప్రపోజ్ వీడియో మిస్ అయ్యారు కాబట్టి ఈ వీడియోలో నేను సాయికి ప్రపోజ్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే మా లైఫ్ కొంచెం చేంజ్ అయిపోయిందనమాట. సో దానికోసం నేను సాయికి ప్రపోజ్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు ప్రపోజ్ చేస్తాను, మీరే చూడండి ఎలా చేస్తాను. ఫస్ట్ టైం ప్రపోజ్ చేస్తున్నా. ఫస్ట్ నాకు ప్రపోజ్ సాయి చేసిండు. సాయి కూడా ఏమో ఐ లవ్ యూ అని చెప్తే నేను ఐ లవ్ యూ అని చెప్పేసాను. ఇప్పుడు అంటే మాకు మ్యారేజ్ అయిపోయింది కదా, మ్యారేజ్ అయిపోయిన తర్వాత నా ప్రేమని మా సాయికి ఎలా తెలపాలని నేను మీకు చూపిస్తున్నాను, చూడండి. సో సాయి, లవ్ యూ సో మచ్. ఎందుకంటే నువ్వు నా లైఫ్లోకి వచ్చిన తర్వాత నా లైఫే మారిపోయింది. సో నువ్వు రావడం వల్ల నేను చాలా చేంజ్ అయ్యాను. సో నువ్వు లేకపోతే నేను ఉండలేను. నీకు తెలుసు నువ్వంటే నాకు ఎంత ఇష్టం అని. నువ్వు లేకపోతే 1 సెకండ్ కూడా నేను ఉండను. ఇలాగే మనం లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే నాకు సాయి ఎందుకు ఎక్కువ ఇష్టం అంటే, నాకు మా మమ్మీ డాడీ దూరం ఉంటారు, డాడీ లేదు అని మీకు తెలుసు. సో మా మమ్మీ వాళ్ళు దూరం ఉంటారు అనేసి నాకు ఏ చిన్న కష్టం కూడా రానికుండా చూసుకుంటాడు. అండ్ నన్ను చాలా బాగా కేర్ తీసుకుంటాడు. అండ్ నన్ను ఒక్కసారి కూడా మా ఇద్దరి మధ్యలో గొడవ రాదు. సో మెయిన్ అయితే అది మా ఇద్దరి మధ్యలో ఇప్పటి వరకు చిన్న చిన్న గొడవలు వస్తాయి, కానీ పెద్ద గొడవలు, కొట్టుకునే అంత గొడవలు ఇప్పటి వరకు మాకు 2 years అయింది మ్యారేజ్ అయ్యి. సో ఇప్పటి వరకు రాలేదన్నమాట. అలా చూసుకుంటున్నాడు. సో నేను ఇలా చెప్తున్నానంటే తను ఎంతలా నన్ను చూసుకున్నాడో మీకు తెలుస్తుంది. ఎందుకంటే మా ఇద్దరికి 2 years, ఇప్పుడు July 7 వస్తే 2 years అవుతుంది. సో 2 yearsలో నాకు ఒక్కసారి కూడా తిట్టలేదు, ఒక్కసారి కూడా కొట్టలేదు. సో నేను అది చాలా గర్వంగా ఫీల్ అవుతాను అనమాట. సో నన్ను ఒక డాడీ లేదనేసి ఒక చిన్న పిల్లలు ఎగ్గ చూసుకుంటాడు కదా, అది నాకు చాలా ఇష్టం. నువ్వంటే నాకు చాలా చాలా ఇష్టం. నాతో లైఫ్ లాంగ్ ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను. ఐ లవ్ యూ సో మచ్. లవ్ యూ టు పొట్టి. ప్రపోజ్ డే అంటే పువ్వు పెట్టుకొని చెయ్యాలి, రోజ్ డే అంటే రోజు తీసుకొచ్చి చెయ్యాలని ఏం లేదు. మన ప్రేమ ఇక్కడ ఉంటే చాలు. సో మీకు తెలిసిందే, మేము మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన వాళ్ళమని అన్నీ చేసుకోలేకపోవచ్చు, కానీ మేమిద్దరం ఉండే దాంట్లో హ్యాపీగా ఉంటాము. సో నన్ను అయితే ఇప్పటి వరకు నాకు 2 years నుంచి మా సాయి అయితే నన్ను ఏమీ తక్కువ చేయలేదు. నన్ను చాలా బాగా ఎంకరేజ్ చేశాడు, అది చెయ్యి అట్లుండు ఇట్లుండు అనేసి. సో అది నాకు చాలా ఇష్టం. వేరే వాళ్ళు ఏమనుకుంటారు అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆలోచించాడు. నీకు నచ్చినట్టు నువ్వు ఉండని చెప్తాడు. సీరియస్గా నాకు సాయి దొరకడం నా అదృష్టం. తను ఎలా ఫీల్ అవుతాడో నాకు తెలీదు, కానీ నాకు సాయి దొరకడం నా అదృష్టం. సో నేను సాయితోనే హ్యాపీగా ఉండాలని అనుకుంటాను. నాకు సాయి నా లైఫ్లోకి వచ్చిన తర్వాత నేను అన్నీ మర్చిపోయాను అనమాట. చాలా చేంజ్ అయిపోయాను. సో లవ్ యూ సో మచ్. అంతే, ఇప్పటికీ మేము ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను. సో నాకేందంటే నిన్న ప్రపోజ్ డే. ప్రపోజ్ డే నేను కొంచెం వర్క్ నుండి మర్చిపోయేసరికి బస్ స్టాండ్కి వెళ్ళి ఆ రోజులు లెంగితే, ఆ పొడుగు రోజుల కోసం లెంగేసరికి అన్నీ ఆరిపోయినాయి, దొరికినాయి. అయ్యో మిస్ అయింది. కానీ నిన్న కొంచెం వర్క్ కూడా ఉండే, మా మామయ్య వాళ్ళ ఇంటి దగ్గర వర్క్ ఉండేసరికి లేట్ అయిపోయింది, మిస్ అయిపోయినాం కదా అనుకున్నా.
తర్వాత అంటే సిరికి తెలియకుండానే తెద్దామని ప్లాన్ చేద్దాం అనుకున్నాను, ఇట్లా ఫ్లవర్స్తో వేద్దాం అనుకున్నది మిస్ అయిపోయింది. సో ఈరోజు మా సిరికి చాక్లెట్ కేక్ అంటే బాగా ఇష్టం అని తీసుకొని వచ్చేసినాం. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఈరోజు నన్ను ప్రపోజ్ చేసింది కూడా. అప్పుడు నేను ప్రపోజ్ చేసినా కానీ నన్ను ప్రపోజ్ చేయలేము మళ్ళీ ఇక ఎప్పుడు చేయలేదు, ఫస్ట్ టైం. ఇక తర్వాత ఈ వీడియోతో తీరింది అది. సో సిరి ఇప్పుడు నేను అంటే నన్ను ఎంత లవ్ చేస్తుందో నేను కూడా సిరిని అంత లవ్ చేస్తున్నా. నేను వచ్చిన తర్వాత తన లైఫ్ ఎంత చేంజ్ అయిందో తను వచ్చిన తర్వాత నా లైఫ్ కూడా అంతే చేంజ్ అయింది. ఎందుకు అట్లా మా ఇద్దరికి సింక్ అయినట్టుంది. అది సాయి సిరి ఏమైనా కావచ్చు, లేకపోతే సేమ్ మాకు ఇద్దరికి కరెక్ట్ చూడని నేను అనుకుంటున్నా. అది అన్నిట్లా కావచ్చు. నేను వచ్చి నుంచి ఆమె లైఫ్ మారింది, ఆమె వచ్చి నుంచి నా లైఫ్ మారింది. ఇప్పుడు ఇద్దరం కలిసి బాగున్నాం, ఇప్పుడు కొంచెం సెట్ అవుతున్నాం, బాగున్నాం. జీవితాంతం ఇలా కలిసి ఉంటే చాలని అనుకుంటున్నాను నేనైతే. లవ్ యూ పుట్టి. లవ్ యూ టు. ప్రేమతో తెచ్చిన చాక్లెట్ తినిపిస్తాను. సో నాకు బేసిక్గా డైరీ మిల్క్ అంటే ఇష్టం, డైరీ మిల్క్ సిల్క్ అంటే చాలా ఇష్టం. డైరీ మిల్క్ తెచ్చాడు. సో ఫస్ట్ టైం నేను ఇట్లా తీసుకొని వచ్చేసరికి నువ్వు ఏమనుకున్నావు? హ్యాపీగా అనిపించింది. అంటే నాకు పెద్దగా సర్ప్రైజ్ ఇచ్చిన, సర్ప్రైజ్ ఇవ్వకుండా నేను అట్లేం ఫీల్ అవ్వను. సో తను నాతో ఉంటాడు కదా, తను నన్ను ప్రేమగా చూసుకుంటాడు కదా, అదే చాలా అనుకుంటాను. పెద్దగా నాకు అన్ని కొనుక్కొని వచ్చి ఇవ్వాలి, కొనుక్కొని వచ్చి ఇస్తేనే ప్రేమ ఉంటుంది అని నేనేం అనుకోను. తను ఎలా ఉంటే చాలు, తను నాతో హ్యాపీగా ఉంటే చాలా అంతే కోరుకుంటాను. సో నేను అనుకున్నట్టు తను ఉంటాడు అనమాట. లవ్ యూ సో మచ్. చూసారు కదా గాయ్స్, మా అన్లిమిటెడ్ ప్రేమ. నాకు సాయి అంటే చాలా ఇష్టం, తనకి నేనంటే చాలా ఇష్టం. మా ప్రేమ ఇలానే ఉండాలని మీరందరూ మమ్మల్ని బ్లెస్ చేయండి. సో మీరు కూడా హ్యాపీగా ఉండాలి. సో చాలా మంది అనుకుంటారు లవ్ మ్యారేజ్ చేసుకుంటే గొడవలు వస్తాయని. నాకైతే ఇప్పటివరకు ఏం రాలేదు, ఎందుకంటే మేము ఇద్దరం అలా ఉంటాము. నాకన్నా ఎక్కువ నన్ను మా సాయి అర్థం చేసుకుంటాడు. ఎక్కువ గొడవ పడినప్పుడు కానీ క్షమించే గుణం ఫస్ట్ మా సాయికి ఉంది. సో దానివల్లనే ఏమో మేము మంచిగా ఉంటాం అనమాట. సో లవ్ మ్యారేజ్లో ఎటువంటి గొడవలు రావు. సో మంచిగా ఉంటే మంచిగా ఉంటాం, మెయిన్ నమ్మకం ఉండాలంటే. సో అది మా ఇద్దరిలో ఉంది కాబట్టి మేము స్ట్రాంగ్గా ఉన్నాం అనమాట. సో ఈ వీడియో మీకు నచ్చింటుందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం తొందరగా 200K రీచ్ అయిపోదాం. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. బాయ్ ఫ్రెండ్స్.